మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాజ్యాంగంపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు సాగుతున్నాయని, వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో జరిగిన బహుజన్ స్వాభిమాన్ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది కేవలం ఒక సాధారణ పత్రం కాదని, అది బిఆర్ అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలకు సజీవ రూపమని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటున్నామే తప్ప వారు నమ్మిన సిద్ధాంతాలను కాపాడలేకపోతున్నామని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాల ముందు తలలు వంచడం పెద్ద ఫ్యాషన్ గా మారిందని, కానీ వారు రాసిన రాజ్యాంగంపై, వారు నమ్మిన సిద్ధాంతాలపై దాడి జరుగుతుంటే మాత్రం అంతా మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రధాని మోదీ రోజూ దాడి చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం, దేశంలో కులగణన చేపట్టకపోవడం అందులో భాగమేనన్నారు. దేశ ప్రయోజనాలకు పనంగా పెట్టి అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो, फिर हजारों करोड़ रुपए के जहाज में विदेश चला जाता। आने वाले समय में किसान के पास खाद नहीं होगा। आर्थिक तूफान आ रहा है, आप देखना कुछ ही महीनों में महंगाई कहां जाती है, पेट्रोल के दाम कहां जाते हैं, डीजल के दाम कहां जाते हैं, गैस के दाम कहां जाते हैं, दाल चावल के दाम कहां जाते हैं। चुनाव से पहले कहा कि पेट्रोल की कोई कमी नहीं, गैस की कोई कमी नहीं है, पेट्रोल के दाम नहीं बढ़ेंगे। और आज जब पेट्रोल के दाम बढ़ रहे हैं तो अंबानी पेट्रोल हिंदुस्तान के बाहर भेज रहा है। अंबानी रूस से पेट्रोल खरीदता है और बाहर बेचता है, और अंबानी नरेंद्र मोदी की फंडिंग उस पेट्रोल से पैसे से करता है।